అంతా డల్ ఉంది, మొత్తం బిజినెస్ అన్ని డల్ ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ సరైన ధరలు లేవుక మొత్తం మధ్య తరగతి వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఆడతలేవు, పైసలు. అంత రాష్ట్ర మిర్చి రేట్ అవన్నీ డౌన్ అయిపోయినాయి మొత్తం మార్కెట్. గవర్నమెంట్ ఎట్లా ఉంది? గ్యాస్ వస్తుంది 500కి. 500 గ్యాస్ ఎక్కడిది? 900 1000 రూపాయలు తీసుకుంటారు. ఫ్రీ బస్ ఇచ్చింది మీకు అంతా? ఫ్రీ బస్ వద్దు, మాకు ఏమొద్దన్న. ఫ్రీ బస్ అవసరం లేదు మాకు. కరెంట్ ఒక్క బిల్లు వస్తుంది, ఒక్క ఇంటికి వస్తుంది అంతే. కడమ అయితే కట్టుకోవాలి కదా. ఒక్కటే దానికి చేసుకున్నాం, ఒక్కటి వస్తుంది. వచ్చిందా? ఎట్లా అంటే గవర్నమెంట్ ఎట్లా మంచిగా చేస్తుందంటారా లేదంటే నడిపిస్తుందా? ఏం చేసినా దండగానే, ఏం చేసినా కేసీఆర్ కిందనే, ఏం చేసినా కేసీఆర్ కిందనే అంటనా. రేవంత్ రెడ్డి వేస్ట్. కేసీఆర్ మంచి చేసినట్టు మరి కేసీఆర్ మంచిగా చేయలేదా? ఒకసారి కూడా కరెంట్ పోలే. ఊళ్ళలో ఎన్నిసార్లు పోతుంది కరెంటు? పొలాలు ఎట్లా ఎండిపోతున్నాయి? కేసీఆర్ అప్పుడే మంచిగా ఉండే. 5000 లేవు, రూపాయలు లేదు. మరి మాకు పైసలు కట్టించిండు ఇల్లు కట్టియలే, మాకేం కట్టియలే. రేవంత్ రెడ్డి దండుగా, రేవంత్ రెడ్డి దండుగా. గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ మంచిగా లేదు. అంటే మంచి లేదంటే ఏమి ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. 5000 ఇస్తానన్నాడు, 5000 ఇయ్యలే. ఏ పైసలు ఇస్తలేడు. కరెంటు సరిగా వస్తలేదు. ఏది ఇమ్మన్నా ఇయ్యాడు, ఇస్తాడు. రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడుతుంది అన్నాడు, పడతలేదు. కరెంటు పోతుంది, వస్తుంది, పోతుంది. 500 ఫ్రీగా ఇస్తాడు, ఇస్తలేడు. ఇస్తలేడు. ఎట్లుందంట మొత్తానికి గవర్నమెంట్ అయితే ఎట్లా? మంచిగా లేదు. మంచి లేదా? అదే మాట్లాడు. ఏం గవర్నమెంట్ సార్, ఏం ప్రాబ్లం? అన్ని ప్రాబ్లం సార్. అన్ని సోలస్మెంట్స్ లేదు. పింఛన్ ఇస్తాడు, పింఛన్లు ఇస్తలేవు. లోన్, అది లోన్ 5000 ఇస్తాడు, 5000 ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. వీళ్ళు లోన్ శాంక్షన్ చేసుకున్నాం, లోన్ శాంక్షన్. కరెంట్ సరిగ్గా వస్తలేదు. ఇది ఆర్టీసీ పెట్టిండు, ఆర్టీసీకి పబ్లిక్ టర్న్ అవ్వలేదు. లేడీస్ ఎక్కుతారు. ఏం బాగుంది సార్? 2% పండుగలు వస్తే మొత్తం ఫుల్ జాము. ఎట్లా పోతారు? వేరే బస్సులు పెట్టిండు, 2% పెట్టించడానికి. బయట చాలా మంది పథకాలన్నీ అమలు అవుతున్నాయి. ఏం అమలు అవుతలేదు సార్? పింఛన్ లేదు, లోన్ లేదు, ఏం లేదు. ఈ రైతు బంధు లేదు, ఈ రైతు బీమా లేదు, ఏం లేదు. ఇల్లు లేవు, ఏం లేదు. ఎంత అప్లై చేసినా 10 సార్లు తిరిగినా కూడా అయితే లేదు. అది మళ్ళీ రండి, సార్ లేడు, 5 సార్ లేడు, 6 సార్ లేడు, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి అన్నాడు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాం, ఇంత గడబడి లేకుండే. ఈ పద్దానికి గడబడు. పొద్దున రాత్రి ఆవులు వస్తున్నాయి, అడవుడి. గవర్నమెంట్ పాలన ఏం బాగాలేదు సార్. ఇది ఏం బాగాలేదు. 500 గ్యాస్ ఇస్తాడు. 500 గ్యాస్ ఇంతవరకు బతకలేదు. 12 నెలలు 13 నెలలు అవుతుంది ఇప్పటికి వచ్చి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం ఫాలో చేస్తుంది? ఏం ఫాలో చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మనకంతా. అలుకోసం ఉండే, మన పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు ఉండే, కన్స్ట్రక్షన్ పోలీసు వాళ్ళు కూడా అందరూ ఉండే. ఇప్పుడు ఎవరు లేరు. చెప్పిన పథకాలన్నీ తొందరగా ఇస్తే మంచిదంట. తొందరగా ఇవ్వాలే కదా. ఇప్పుడు ఏంటనే సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావు? ఇంక 3 సంవత్సరాలు అయితే అయిపోయింది డ్యూటీ, అంతే. రానున్న రోజులు చేసిద్దావు. ఏం చేస్తుంది? మళ్ళా వచ్చే మూమెంట్లో చేస్తా అంటాడు అంతే. మళ్ళీ గవర్నమెంట్ మూమెంట్లో చేస్తా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అన్నాడు? గవర్నమెంట్ మూమెంట్లో చేస్తాను కదా అంటుంది. నాకేం సార్, పబ్లిక్ సేవ చేయాలి, పబ్లిక్ మంచిగా ఉండాలి, అంత బాగుండాలి, అంత మంచి చేయాలి. ఈ రేట్లు అని పిచ్చి విపరీతం రేట్లు. ఆయిల్ 1700, 1800. ఏడా గిరాకీ? ఇప్పుడు ఏమంటే గిరాకీ అంటే టమాటా గిరాకీ ఉంటే రేటు తక్కువ ఆడుకుంటారు. ఈ మార్కెట్లో అంగట్లు పెట్టిర్రు, అన్ని రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు అన్ని రేట్లు టూ మచ్. లేదు, చేయలేదు సార్, ఏం చేయలేదు. ఇప్పుడు దగ్గర ఏం చేస్తలేడు. రాబోయే చేయాలో చెప్పలేము కానీ, ఇప్పుడు వరుసగా చెప్పలేము. రాబోయే వాళ్ళు చేయగలిగితే ఈ లోన్లు, పింఛన్లు ఇవన్నీ చేస్తే పర్లేదు. తొందరగా నిలబడాలి. ఇప్పుడు రేషన్ కార్డు అన్నాడు, రేషన్ కార్డు మొదలు చేస్తాడు, మొదలు చేస్తలేడు. ఇంకా ఈ లేని వాళ్ళ పింఛన్, ఇప్పుడు గరీబ్ వికలాంగులు ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ ఇస్తాను, వాళ్ళ కూడా లేదు ఇంతవరకు.
ఏడే పెంచుతారు సార్, ఇంకా 12 నెలలు 14 నెలలు 13 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు పెంచుతారు సార్? ఇంకొక 3-4 సార్లు 3 సంవత్సరాలు అయితే అయిపోయాయి, గవర్నమెంట్ అయిపోయాయి. మాకు రైతు బంధు వస్తలేదు, ఏది వస్తలేదు. ఏం గవర్నమెంట్ అంతా ఛానళ్ళు కొడుతురు, చెట్ల పైసలు ఉంటలేవు, ఏముంటలేవు, గిరాకులు చిల్లర ఇస్తలేరు. చిల్లర్లు ఇమ్మంటే వాళ్ళు తిట్టిపోతురు మమ్మల్నే, మళ్ళీ మీరే తిడుతున్నారు, రివల్స్ అవుతురు. చిల్లర్లు ఎట్లా ఇవ్వాలి మేము? వాళ్ళు ఇవ్వండి ఏమన్నా అంటే మార్కెట్లో తిడుతుర్రు అనండి. బట్టి గ్యాస్ 500 వస్తలేదు, ఏది వస్తలేదు. కరెంట్ బిల్లు మేము కరెంట్ బిల్లు కడతానే ఉన్నాం. కరెంట్ బిల్లు ఏది డబల్ బెడ్రూమ్ అప్లై చేయలే, దేనికి అప్లై చేయలే. ఎవరు ఇస్తలేరు, అప్లై చేసేందుకు ఇంకా మరి అది చేసుకోలేదు. ఇస్తేనేమో అప్లై చేద్దాము, ఈడిస్తున్నాం ఆడిస్తున్నాం అంటారు, పోతురు. 2500 లేవు, ఏవి లేవు మహిళలకు, ఏమి ఇస్తలేరు. ఒక బస్సులు ఫ్రీ పెడుతురు, ఆడలతో మొగోళ్ళతో ఆడలు కొట్లాడుతురు, బస్సు ఎక్కుతురు, పోతురు. మొగోళ్ళతో కొట్లాడుతురు, ఆడలు పోతురు. మొగోళ్ళని ఇడిచిపెట్టి పొమ్మని పెట్టిండు ఫ్రీ, ఎప్పుడు వాడితే అప్పుడు పోతురు. గవర్నమెంట్ దే మరి, ఎండకి ఎండుతున్నాం, వానకు నానుతున్నాం, మమ్మల్ని పట్టించుకున్నోడే లేడు. గిరాకులను తిట్టిపోతారు, గిరాకులను ఒక మాట అంటే మమ్మల్నే కొట్టిపోతుర్రు. ఏమని అంటే మార్కెట్లో తిట్టొద్దు అంటారు, తిట్టకుంటుంటే మమ్మల్ని కొట్టిపోతారు వాళ్ళు. మరి అన్ని ఇప్పుడు 10 రూపాయలు చెప్పినాం అనుకో, అది వచ్చి 5 అడుగుతుంది. 500 చిల్లర ఇమ్మంటది, కవర్ ఇమ్మంటది, లేకుంటే పోలీసుకి ఇస్తా అంటది. ఏం మాట్లాడాలి ఆమెతోని? మేము ఎండలు ఎండుతున్నాం, వానగా నానుతున్నాం, మాకు మాట్లాడేవాడేవాడు, చెప్పేటోడేవాడు, మాకు రేకులు వేసినోడేవాడు, మాకు నీడు ఇచ్చినోడేవాడు. చెప్పు. 500 గ్యాస్ ఇస్తున్నాడు వాడు, వాడుకోవు. పిరి కరెంట్ మాకు లేదు. పింఛన్ కదే 2000 ఇస్తుండు మా ఆయనకు. పెంచలే, 2000 ఇస్తుండు. మార్కెట్ సంగతి ఏంది మరి? పెంచలే, వాడు దొంగ రేవంత్ రెడ్డి. మరి దొంగనే వాడు. ఏంటి మంచిగా చేసిండు? బస్సులు ఫ్రీ పెట్టమని మేము అడగలే. సభ్యునిక 1 రూపాయి ఎక్కువైంది. ఎన్ని అవుతాయి? మంచిగా డబ్బాకి ఎక్కువైనాయి. బియ్యం 60 రూపాయల కిలో కొంటున్నాము. వాడు ఏం తక్కువ చేసిండు మాకు? చెప్పు. ఏం తినమన్నావు? ఉప్పు తినమన్నావా, పప్పు తినమన్నావా? చెప్పు. మంచిగా లేదు. ఇప్పుడు వేసిరు, తెలియక వాడెంత మంచిగా చేస్తాడో. జనాలు ఇప్పుడు బాధపడుతుర్రు. కేసీఆర్ అన్ననే రావాలి. కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటది. ఉన్నోనికి పోయే పెడుతుండ గవర్నమెంట్ వాడు. గరీబ్ వాడు అయితే బతకనే వద్దు. ఎవ్వి రాలే. ఏంటి ఏం మాట్లాడాలమ్మా, నాకేమవుతుంది? నెలకి 20,000 కిరాయి. నాకు 4 కొడుకులు, ఉండవదాం అంటే ఇల్లు లేదు. ఉన్నోనికి కూడా గవే రాపి ఎవరి లేనోనికి, పూర్తిగా లేనోనికి ఇచ్చిన సింగారం ఇండ్లు అందరు రాపించుకుంటాడు. ఎవరికి వస్తుందో అది దేశంలోనికి, ఎవరికి పోతుందో. నెలకి 20,000 రూపాయి జమ చేసి ఆయనకి 20,000 బిల్ల బిరుగుల వల్ల కట్టాలి. ఇప్పుడు ఏం మంచిగా లేదు గవర్నమెంట్. సలం తెలంగాణ ఎవడేం పెట్టలే, అంతే. రాలే 500 గ్యాస్ రాలే, ఏది రాలే. నాకు 3 బిడ్డలు, ఆ పైసలు ఇస్తారన్నారు. ఎప్పుడు అవి రాలే. ఇల్లు లేదు. ఇంత రేకుల ఊడ్చి వేసుకున్నాం. ఆడ గిట్లా కాయికిలు కూలి చేసుకుంటాను. బట్ట పొట్ట బతుకుతాను. ఏది లేదు మాకు, ఏది పెట్టలే. ఇక అందరికి తెలిసిందే గవర్నమెంట్. ఇక ఒక్కరు చెప్తే నాకు తెలిసిన వాడు చెప్పినే కదా. ఎట్లుంది? బస్సులు బంద్ చేయ, బస్సులకు
బస్ కిరాయి ఉంటేనో మంచిగా 6 నెలలకు ఒకసారి బస్ కిరాయి లేక అందరు అటు ఇటు పోతురు. మాకు ఏది సప్లై లేదు, నీళ్లు లేవు, తాగుదాం అంటే ఇంటికాడ బోర్ లేదు, నీళ్లు లేవు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మా బాధ మాకుంది. ఏం చెప్పాలి? ఆయన ఏం సౌలభ్యం చేసిండు మాకు? ఏం ఓటేయాలి? 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇవ్వలే. ఇంకా బస్సుకు ఫ్రీ చేస్తే అయిపోయినా ఒక్క బస్సుకు ఆ గ్యాస్ లేని వాళ్ళు ఉన్నారు, ఒక ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం. ఒక ఇల్లు మంచిగా ఇస్తుంది. అన్ని బాధలు పెట్టే, పప్పు రేటు పెంచే, బియ్యం రేటు పెంచే, అన్ని పెంచే, గ్యాస్ పైసలు వేస్తూనే లేపాయి, అన్నిటికీ పెంచే. సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు చేస్తాడు? మాకు రేషన్ లేదు, రేషన్ కాడికి పోతే బియ్యం ఇస్తలేరు. రేషన్ వేయింది నాకు, మళ్ళీ రేషన్ తెస్తా అన్నారు, రేషన్ లేవు, ఏమి లేవు. మొన్న బోట్ వద్దించకపోయిండు. మరి నాకు ఇల్లు లేదు, నాకు కొడుకులు లేరు, నాకు ఎవరు లేరు, నేను పచ్చోళ్ళు ఎడుతున్నా. మరి మా ఆసంటోళ్ళకి ఇచ్చేంది. ఉన్నోనికి పోయా ఉన్నోడు పెట్టబట్టే, లేనోనికి పోయా ఉన్నోడు పెట్టబట్టే, ఆయన అందరికి పెట్టబట్టే, అంతే. అంటే రానున్న రోజుల్లో చేస్తుంది అంటారు మంచి. మరి ఇప్పుడు మంచి చేయలేదు అంటున్నారు, మరి రానున్న రోజుల్లో చేసేదంటారా? చేస్తలేరు కదా ఎవరు. రోడ్లు ఓపించుకుంటా ఆ ఇల్లు కట్టిస్తాడా, ఏం కట్టిస్తా, వాళ్ళ అరుపులా తడవబడుతుంది. మేము చావన్నా అన్నిటి రేట్లు పెంచే, మేము చచ్చిపోయి. ఇక బాగుందంట గవర్నమెంట్, బాగాలేదంట? బాగుంది, బాగలేదు అంటలేను. మరి అందరికి సౌకర్యం చేయాలి కదా బిడ్డ, అదే అంటన్నా. మాకేం భూములు లేవు, జాగాలు లేవు, నాకేం లేదు. నేను చేసుకుంటే బతికేలా, లేకుంటే మొన్న జ్వరం వచ్చి పంటే 1,70,000 అయినాయి. ఏం చేస్తాండ్రు మనకు? గరీబోనికి ఏం చేస్తారు? గరీబోనికి జీతం ఇస్తారా? 50,000 ఇస్తారా? 60,000 ఇస్తారా? 20,000 ఇస్తే మా ఎక్కువ అయిపోయి. ఒక్కడే గవర్నమెంట్ వాడే బతకన్నా ఇక.